సరే ఇక మంచోడోడో చెడ్డోడోడో ఊరోళ్ళు నిర్ణయిస్తారు అని అనుకుందాం ఫస్ట్. కానీ నిజంగా ఊర్లో రియాలిటీ వేరే ఉన్నది. ఇప్పుడు చైతన్యం ఒకప్పుడు ఉంటుండే, ఇప్పుడు అట్లా లేదు. ఎవరైనా డబ్బులు మాస్తాడు, ఓ సర్పంచ్ అభ్యర్థి అనేటోడు, వాడు రోడ్డుకు 1000, 2000, 500, 800 ఎంతో పంచుతాడు ఆ ఏరియా డిమాండ్ని బట్టి. పంచిన తర్వాత వాడు గెలుస్తాడు. గెలిచిన తర్వాత వీడేమంటాడు, మళ్ళీ దోసుకొని తినాలి కనుక వాడికి ఏం తక్కువ, ఇప్పుడు 80 లక్షలు, ₹1 కోటి ఖర్చు అవుతున్నాయి కనుక మినిమం వాడు 2 కోట్లో లేకపోతే అదే కోచో ఖర్చు మళ్ళీ సంపాదించుకోనికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు ఊరోళ్ళందరూ ఏమంటారు, పెద్ద పోతు మొగోళ్ళు లెక్క, దొంగ నా కొడుకు అవుల బాడుకావు, గా భూమి కాడ గాడెవడో వెంచరేస్తా అంటే దానికి ఏదో డీల్ మాట్లాడి 10 లక్షలు తిన్నాడట. ఊరికి ఒక ₹5 పెట్టలే, లంగబాడక వీడు, ఈయన మీద మన్నువాడా, ఈయన వీడు పురుగులవాడా, ఇక వానికి ఇక నేను అనొద్దు కానీ ఇక లేనిపోని బూతులని తిడతారు ఊళ్ళల్లో. ఎందుకు? ఆ సర్పంచ్ సంపాదించుకున్నందుకు. అసలు వాడిని ఖర్చు చేయించింది ఎవడు? అసలు వాడిని ఖర్చు పెట్టిపించింది ఎవడు? అసలు వాడికి ఖర్చే లేకుంటే సంపాదించాలనే ఆలోచన ఎట్లా వస్తుంది? సరే వస్తుందా రాదా అన్న సెకండరీ, బట్ ఖర్చు చేసినోడికి మాత్రం ఖచ్చితంగా వస్తుంది కదా. నువ్వు ఆనాడే ఓటుకు పైసలు ఇచ్చినాడే, నాకొద్దు నువ్వు వంచకు, నీ పైసలు నీకానే పెట్టుకో, ఓటు నేను నీకే వేస్తా, నువ్వు గెలిచిన తర్వాత ఊరుకు మంచిగా నువ్వు ₹4 తినకు అంటే అయిపోతుంది కదా.